నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్తున్నాను, ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,50,000 పైసీలకు బెల్ట్ షాపుల్లో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్సైజ్ అమ్మకాల్లో, బ్రాందీ షాపులు 37, 36, 3,736 బ్రాందీ షాపుల్లో జరిగేటువంటి ద్వారా, అంటే అక్కడ నుంచి ప్రభుత్వం నుంచి వచ్చే సరుకు గాని 40% బెల్ట్ షాపులు అమ్ముతున్నారా? రేపో మాపో ఖచ్చితంగా మీరు జయచంద్రారెడ్డిని సస్పెన్షన్ రివోక్ చేస్తారు, జనార్దన్ కి వెంటనే చక్కగా బెయిల్ ఇచ్చేస్తారు. ఆ నాయుడు గారిని మర్డర్ చేస్తే జైల్లోంచి బయటికి తీసుకొచ్చినట్టే, శిక్ష పడితే బయలులోంచి బయటికి తీసుకొచ్చినట్టే పెరోల్ ఇచ్చి, అదే మన క్షమాభిక్ష ఇచ్చి, దీంట్లో కూడా క్షమాభిక్ష ప్రసాదించేస్తారు. ఎందుకని మొత్తం ఎవడెవడికి ఎంత ఇస్తున్నాడో చెప్పేస్తాడు కాబట్టి. మరి సస్పెండ్ చేస్తే మీరు జయచంద్రారెడ్డికి రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వలేదు. నాన్ డ్యూటీ పెయిడ్ అంటే ప్రభుత్వం దగ్గర కొన్నటువంటి బ్రాందీ సీసాలు కాకుండా, లేదా మన జనార్దన్ దగ్గర, జయచంద్రారెడ్డి దగ్గర, సురేంద్ర నాయుడు దగ్గర, లేదా తెలంగాణనో గోవానో ఏదో బయట మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి సరుకుని తాగించడం ద్వారా మాత్రమే ఈ బార్లు బతుకుతున్నాయి, బార్లు నడుస్తున్నాయి. నేను నారా చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నా, రేపుగా ప్రతి రాష్ట్రం, ప్రతి ఊర్లో, బారున్న ప్రతి ఊర్లో మీ ఎక్సైజ్ ఆఫీసర్ తో పాటు వైసీపీ ఉన్న ఒకరిని, మా పార్టీ ఉన్న ఒకరిని, సిపిఐ ఒకరిని, సిపిఎం ఒకరిని, కాంగ్రెస్ పార్టీలో సగమేగా మీతో ఉన్నది, పోనీ ఆ సగం కాంగ్రెస్ పార్టీ మీతోనే ఉంటుంది కదా, మిగతా సగంలో ఒక నిజ నిర్ధారణ కింద వేసి ప్రతి బార్కి వెళ్లి సరుకు చెక్ చేద్దాం. ఛాలెంజ్ చేస్తున్నాను, సరుకు మొత్తం ప్రభుత్వం దగ్గరికి ఉన్న సరుకా కాదా చెక్ చేద్దాం పదండి. ఆ బారు పేరు మీద ఉన్నటువంటి, బారు పేరు మీద కొంచెం సరుకా కాదా చెక్ చేద్దాం పదండి. లేదా మధ్యాహ్నం అంటే ఇవాళ టీం లేట్ అయ్యాక టైం పడుతుంది కాబట్టి రేపు పొద్దునే వెళ్దామా? మీరు ఇస్తారా? ఏ బార్ అతను ఈ 47 రోజుల్లో ఎంత సరుకు కొన్నారు మీ దగ్గర? మీరు ఎవరు? 10% కూడా వాళ్ళు అమ్మిన దాంట్లో 10% కూడా మీ దగ్గర కొన్న సరుకే అది.